హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ లో లివింగ్ అపార్ట్మెంట్ లో డ్రగ్స్ లభించగా 12 మందిని అరెస్ట్ చేశారు. ఒక నైజీరియన్ పరారీలో ఉన్నాడు. ముషీరాబాద్ లో ఏకంగా ఒక డాక్టర్ ఇంట్లో దొరికాయి డ్రగ్స్. ముంబై, బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, ఒక డాక్టర్ ఇంట్లో కూడా డ్రగ్స్ దొరికాయని అంటున్నారు. అసలు డాక్టర్ వివరాలేంటి? పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో ఎటువంటి తనిఖీలు చేస్తున్నారు? శ్రీదేవి, హైదరాబాద్లోని డ్రగ్స్ సరఫరా అనేది విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పొచ్చు. గడిచిన 2 రోజుల్లోని ఇటు ఎస్ఓటి పోలీసులు అలాగే గచ్చిబౌలి పోలీసులు ఇటు జాయింట్ ఆపరేషన్ చేశారు. ముఖ్యంగా ఇటు మాదాపూర్లోని కోలివింగ్ అపార్ట్మెంట్లోని డ్రగ్స్ సేవిస్తున్న కొంతమంది వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు. అందుట్లోనే కొంతమంది డ్రగ్ పెడ్లర్స్ కూడా అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క ముషీరాబాద్లోని ఒక డాక్టర్ ఇంట్లో కూడా డ్రగ్స్ అయితే దొరికినాయి. ముఖ్యంగా ఇటు ఎస్ఓటి పోలీసులు ఇటు డాక్టర్ ఇంట్లో ఏదైతే తనిఖీలు చేసిన సమయంలోనే 3 లక్షల విలువైన డ్రగ్స్ను కూడా కనుగొన్నారు. ముఖ్యంగా వేరువేరు ప్రాంతాల్లోని ఈ వరుస దాడులు అయితే నిర్వహించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మాదాపూర్లోని ఒక కోలివింగ్ అపార్ట్మెంట్లోని తేజ, కృష్ణ అలాగే లోకేష్ ఇద్దరు కూడా డ్రగ్స్ సేవిస్తుండగా ఎస్ఓటి పోలీసులు ఆ అపార్ట్మెంట్పై రైడ్ అయితే చేశారు. ఆ రైడ్లోని వీళ్ళిద్దరూ అయితే పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరికొన్ని హోటల్స్లో కూడా రైడ్ చేసిన సమయంలోని సుమారు 13 మంది వరకు కూడా ఈ రైడ్లో పట్టుబడ్డారు. ఇందుట్లో కొంతమంది పెడ్లర్లు ఉన్నారు. అలాగే మరొక కొంతమంది, అంటే ఈ 13 మంది కాకుండా మరొక 6 మంది అయితే అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు పట్టుకునేందుకు ఇటు పోలీసులు కూడా ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. ఇటు మాదాపూర్లో దొరికిన డ్రగ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ముఖ్య వ్యక్తిగా అయితే తేజ కృష్ణ అనే చెప్పొచ్చు. గతంలో ఇతనిపై 3 NDPS యాక్ట్ కేసులు కూడా ఉన్నాయి. అలాగే మరొక పక్క ముషీరాబాద్లో చూసుకున్నట్టయితే ఈరోజు ముషీరాబాద్లోని ఎస్ఓటి పోలీసులు దాడులు చేసిన సమయంలోని ఒక డాక్టర్ జాన్ పాల్ అనే డాక్టర్ ఇంట్లో కూడా డ్రగ్స్ అయితే దొరికినాయి. ముఖ్యంగా ఈ డాక్టర్తో పాటు మరో 3, అంటే ఇతనికి స్నేహితులు 3 అయితే ఉన్నారు. వీళ్ళ 3 ద్వారా ఇటు బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకొని తన ఇంట్లోనే ఈ డాక్టర్ అయితే స్టోర్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తనకి ఈ డ్రగ్స్ సేవించే అలవాటు ఉంది. ఈ డ్రగ్స్ సేవించడానికి ఇలా 3 ఫ్రెండ్స్తో ఒక ఒప్పందం అయితే చేసుకున్నాడు. తను అద్దెకుంటున్న ఇంట్లోని ఇటు బెంగళూరు అలాగే ఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చి తన నివాసంలో పెట్టి వీళ్ళ 3 ఎవరికైతే వీటిని సరఫరా చేయాలని చెప్తారో వాళ్ళకి ఈ డాక్టర్ అయితే సరఫరా చేస్తున్నాడు. అలాగే దీనికి ఒప్పందం కింద తను కూడా, అంటే వాళ్ళు తీసుకొచ్చిన డ్రగ్స్లో కొంత మోతాదు తిను కూడా సేవించవచ్చు అంటూ కూడా ఇతను ఒక పక్క ప్లాన్ వేసుకొని తన ఇంట్లో డ్రగ్స్ అయితే పెట్టడం జరిగింది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.